సటప్పు శ్రీను గారు ఒక్క నిమిషం ఆగండి. ఏంటి? ఆది గారికి లలిత కళ అంటే చాలా ఇష్టం అంట. లలిత కళ ఎవర్రా వీళ్ళిద్దరు? లలిత కళ అంటే అమ్మాయిలు కాదురా, లలిత కళ అంటే ఆర్ట్స్ సంబంధించింది అవి. ఓకే, అయినా అలాంటివి మనకు పడవు. అంతరించిపోతున్న నాటక రంగాన్ని పైకి నిలబెట్టాలి. ఇక 200 పడుకోబెట్టాలి. ఈయన మంచి ట్రాక్ లో ఉన్నాడు. ట్రాక్ లో ఉన్నా సరే, ఏదో అందుకే మనందరం కలిసి ఒక నాటకం వేద్దాం. నాటకం అహల్య అమాయకురాలు. అహల్య అమాయకురాలు. అమాయకురాలు ఉంది. అహల్య ఎవరు? అహల్య అమాయకురాలు అంటే ఇద్దరు కాదురా, మరి? అహల్యే అమాయకురాలు. నువ్వు గౌతముడు, అహల్య నేను ఇంద్రుడు. అవునా? ఎస్. సరే, నేను స్నానంకి వెళ్ళొస్తాను. ఇప్పుడు ఇంద్రుడు ఎంట్రీ. చూసించాలి, డైలాగ్ చెప్పు. స్వామి నదికి పోలేదా? గదిలో నువ్వు ఉండగా నదికి మేమెందుకు పోతాం అనగా అంటే దేవి ఒక్కసారి నువ్వు దగ్గరకు స్నానానికి వెళ్ళి అప్పుడు వచ్చావంటరా. స్నానంకి కానీ సబ్బు తీసుకెళ్ళలేదు కదరా. ఈసారి సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా రుద్దుకోనరా. నేను సబ్బు తీసుకొని స్నానం వెళ్తే నువ్వు ఇక్కడ ఏం చేస్తారా? నేను ఇంద్రుణ్ణి, నేనేమైనా చేస్తాను. నేను గౌతమ్, నేను ఏదైనా చేయొచ్చు. రోల్ చేంజ్. అహల్య పవర్ ఎక్కడ వేసుకున్నా. స్వామి నదికి పోలేదా? మనం కొడితే సీరియస్ అయింది, వీడు కొడితే సిగ్గుపడుతుంది. మదిలో నువ్వు ఉండగా నదికి ఎందుకు వెళ్తాను? మనం గది అన్నట్టున్నాం, ఇంప్రవైజ్ చేసిన. ఇప్పుడు నేను ఇస్తా చూడరా. ఏయ్ ఏంటిది ఏంటిది? మీరు లాల పోసుకోలేదా? లాలేదు గీలేదు, మా నీళ్ళు చల్లుకొని వచ్చా. ఎందుకంత తొందరగా వచ్చేసారు? అంటే నువ్వేం చేద్దామని నా అహల్యతో నోర్లు వేస్తున్నాడండి. ఏంటి ఏంట్రో ఏంటి ఏంట్రో ఏంటి ఏంటి నేను ఇంద్రుణ్ణి కాదు, గౌతముని కాదు, ప్రేక్షకుణ్ణి. నన్ను ఎంటర్టైన్ చేయండి ప్లీజ్. సడపు ఇప్పుడు రా. ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే లాస్ట్ లోకి వెళ్తారు, మిగతా ముగ్గురు ఎలిమినేట్ కాబడతారు అనమాట. అది ఎలా అంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళు ఒక అపోనెంట్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరున్నారు లీడ్ లో? వేదశ్రీ. నువ్వేం చేస్తావు అంటే ఇప్పుడు నీతో పాటు ఆడడానికి ఒక అపోనెంట్ ని సెలెక్ట్ చేసుకో. రవీంద్ర దా. నేను ఒక టాపిక్ చెప్తా. ఆ టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ గాను 7 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ ఎవరు చేయాలనేది నీ ఇష్టం, ఎందుకంటే నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి. ఓకే, ఆన్సర్ చెప్పిన వాళ్ళు గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అవుతారు. ఎలా అవుతారంటే ఒకసారి పైకి చూడండి. టాపిక్ ఏంటంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గురించి మాత్రం అడుగుతాను. పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రం అడుగుతాను. ఆయన గురించి ఏది అడిగినా మీరు చెప్తూ ఉండాలి. 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా, ఆయన చేస్తాడు? కరెక్ట్ గా ఆలోచించి చెప్పు. ఓకే, రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పాడిన పాట కాటం రాయడం. రైట్ ఆన్సర్. అప్కమింగ్ మూవీ నేమ్? గబ్బర్ సింగ్ డైరెక్టర్? పవన్ కళ్యాణ్ గారి పార్టీ పేరు? జనసేన. రైట్ ఆన్సర్. పవన్ కళ్యాణ్ హసీన్ జోడీగా నటించిన సినిమా? పవన్ కళ్యాణ్ డబుల్ రోల్ చేసిన సినిమా? పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ చేసిన సినిమా? పవన్ కళ్యాణ్ దేవుడి గెటప్ వేసిన సినిమా? పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక డైలాగ్ చెప్పు. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఏదైనా. టైం లేదు, ఫాస్ట్. జల్సా సినిమా? జీవితం
సో నువ్వు ఎన్నైతే రాంగ్ చెప్పావో చూద్దాం ఒకసారి. కరెక్ట్ గా 2 చెప్పావు, రైట్ ఆన్సర్. మిగతాది 5 చెప్పాల్సింది చెప్పలేదు. పాడిన పాట కాటం రాయుడు, రైట్ ఆన్సర్. అప్కమింగ్ మూవీ నేమ్ కాటం రాయుడు. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ గారి పార్టీ పేరు జనసేన, రైట్ ఆన్సర్ చెప్పావు. పవన్ కళ్యాణ్ హసీన్ జోడీగా నటించిన సినిమా అన్నవరం. పవన్ కళ్యాణ్ డబుల్ రోల్ చేసిన సినిమా తీన్మార్. పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ చేసిన సినిమా శంకర్ దాదా జిందాబాద్. పవన్ కళ్యాణ్ దేవుడి గెటప్ వేసిన సినిమా గోపాల 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 గోపాల. పవన్ కళ్యాణ్ ఏదైనా డైలాగ్ చెప్పండి అంటే నాకు కొంచెం తెక్కు ఉంది, నాకు లెక్క ఉంది, బోలు ఉన్నాయి, మనీ మొత్తం అక్కడ ఇచ్చే. ఫస్ట్ టోటల్ గా నీకు గేమ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది భయ్యా. టోటల్ గా సినిమా కనిపించిందా? చాలా. నువ్వు వెళ్తూ వెళ్తూ ఒక క్యాట్ వాక్ చేసి వెళ్ళు. ఏంటంటే నువ్వు సడన్ గా చేయాలంటే కొంచెం కష్టం కదా, అమ్మాయిలు చేస్తే కొంచెం చూసి నేర్చుకోవచ్చు మనం. అప్పుడు ఇప్పుడు మా వేద చేస్తుంది అనమాట. ఇప్పుడు సేమ్ సాంగ్ చేస్తాడు మా రవీంద్ర, చెయ్యి. అందంగా పెట్టినావే స్పాట్, గుండె తాకింది ప్రేమ గన్ను షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, ముందు కొట్టకుండానే నేను టైట్. బాత్రూమ్ అంటే ఇది అర్జెంట్ అయినప్పుడు మగాళ్ళు ఎలాగే నడుస్తారు. Anyhow, thank you so much for coming. సినిమా చూపిస్తామమ్మా. It's time to party now. It's time to party now. రావే ఓ పిల్ల. It's time to party now. ఇప్పుడు ఇంకిద్దరు మిగిలిపోయారు. ఇద్దరు ఎవరెవరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? విజయ్. విజయ్ వా. రైట్, ఇప్పుడు టాపిక్ చెప్తాను. ఆ టాపిక్ ఆన్సర్ నువ్వు చేయాలా లేకపోతే నువ్వు చేయాలని ఇష్టం. ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే హెల్మెట్ అయిపోతారు. ఎలా అవుతారంటే ఒకసారి పైకి చూడండి. రెడీ? టాపిక్ చెప్పేస్తున్నా. పదం మరో పదం. పదం మరో పదం అంటే పదం చెప్తాను, సేమ్ మీనింగ్ వచ్చేది ఇంకో పదం చెప్పాలంతే. టాపిక్ ఆన్సర్ నువ్వు చెప్తే తనకి ఇస్తావు. విజయ్ ఓకే, రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనిషి. మనిషి పాసం చెప్పేసి. ఓకే. ఆకాశం. రైట్ ఆన్సర్. బంగారం. ప్రజలు. జనాలు. రైట్ ఆన్సర్. చెట్టు. వృక్షం. రైట్ ఆన్సర్. ఆటలు. 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 క్రీడలు. క్రీడలు. రైట్ ఆన్సర్. పండగ. పండగ. ఫెస్టివల్. అదే పండగ. పండగ ఫాస్ట్ టైం అయిపోతుంది. పండగ. పండగ. పాస్ పాస్. ప్రపంచం. 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 It's time to party now. It's time to party now. రావే ఓ పిల్ల. It's time to party now. చిన్నమూలా. చాలా బాగా ట్రై చేసావు. తెలుగులో కొంచెం మనం వీక్ అనుకుంటా కదా. పండగ అంటే ఫెస్టివల్ ఏంటి? రైట్, చూద్దాం ఏమి మిస్ అయ్యావో. 4 చెప్పావు కానీ టెన్షన్ బాగా పడ్డావు కదా. మనిషి మానవుడు. మానవుడు. ఆకాశం నింగి. బంగారం పసిడి పొత్తడి అంటాం. ప్రజలు జనాలు, రైట్ ఆన్సర్ చెప్పావు. చెట్టు వృక్షం, రైట్ ఆన్సర్. ఆటలు క్రీడలు, రైట్ ఆన్సర్. పండుగ వేడుక ఉత్సవం. గాలి వాయువు. ప్రపంచం లోకం. పళ్ళు ఫలాలు. ఫైనల్ గా ఏం జరిగింది? హెల్మెట్ అయ్యావు. ఈ డబ్బులు నాకు ఇచ్చాయి. సూపర్. సో ఎలా అనిపించింది? కొంచెం టెన్షన్ ఉంది, లేకపోతే అవిగట్టు చెప్పేసి నేనే తీసుకుంటుండే. సినిమా చూపిస్తా మామ చూపిస్తుండే. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ కమింగ్. సినిమా చూపిస్తా మామ. ఇంక మిగిలిపోయింది సుష్మిత. సుష్మిత వచ్చామ్మా. నేను టాపిక్ చెప్తాను. ఆ టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ నువ్వు చేయాలనేది నీ ఇష్టం, ఎందుకంటే నువ్వు లీడ్ లో ఉన్నావు. ఓకే, టాపిక్ లో క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే హెల్మెట్ అయిపోతారు. ఎలా అవుతారంటే ఒకసారి మేళపారింగా. టాపిక్ చెప్పేస్తానమ్మా. టాపిక్ ఏంటంటే ఇద్దరు హీరోయిన్స్ వాళ్ళిద్దరు కలిసి నటించిన సినిమా. నేను ఇద్దరు హీరోయిన్స్ పేరు చెప్తాను, వాళ్ళిద్దరు కలిసి నటించిన సినిమా పేరు చెప్తూ ఉండాలి. సో టాపిక్ ఇది. సో నువ్వు చెప్తావు, తను చెప్పమంటావు. సేఫ్ గేమా? మళ్ళీ ఏమా రెడీయా సుష్మిత? ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. సమంత ప్రణీత. రైట్ ఆన్సర్. రకుల్ ప్రీత్ సింగ్ క్యాథరిన్. అనుష్క ప్రియమణి. రైట్ ఆన్సర్. హసీన్ నయనతార. లక్ష్మి. రాశి ఖన్నా తమన్నా. రైట్ ఆన్సర్. భూమిక సమీరా రెడ్డి.
సింహాద్రి. భూమిక, పాస్. నయనతార, నిత్య మీనన్, పాస్. కాజల్, తాప్సీ. మిస్టర్ పర్ఫెక్ట్. రైట్ ఆన్సర్. ఇలియానా, చార్మి, పాస్. అమలాపాల్, క్యాథరిన్. ఇద్దరు అమ్మాయిలతో. రైట్ ఆన్సర్. దగ్గరకు వచ్చావు రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరిన్. పగిలింది. ఆ. రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరిన్. Autos amo cortar, autos amo cortar, rockstar నీ style కు like cortar. చాలా బాగా చెప్పావు. 5 వరకు చెప్పేశావు. నువ్వు మిస్ అయిపోయి చెప్తా. 2 చెప్పుంటే అయిపోయింది. సమంత, ప్రణీత, అత్తరణి రైట్ ఆన్సర్ చెప్పావు. రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరిన్ సరైనోడు. అనుష్క, ప్రియమణి, రగడ రైట్ ఆన్సర్ చెప్పావు. హసిన్, నయనతార, గజని, రాశికన్నా, తమన్నా, బెంగాల్ టైగర్ రైటర్. భూమిక, సమీర్ రెడ్డి, జయచంద్ర ఇది రాంగ్ చెప్పావు. నయనతార, నిత్యమేనన్ ఇంకొకడు. కాజల్, తాప్సీ, మిస్టర్ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ చెప్పావు. ఇలియానా, చార్మి, రాఖీ, అమలాపాల్, క్యాథరిన్ ఇద్దరు అమ్మాయిలు. సో ఏం చేయాలి ఎలిమినేట్ అయ్యేటప్పుడు? ఇచ్చే. Autos amo cortar. సో ఎలా అనిపించింది గేమ్? బాగుంది, సినిమా కనిపించిందా? చాలా బాగా కనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ మరి. rock,